కేటీఆర్ అయితే బాగా కూరుకుపోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రమోటర్గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులకు సంబంధించి శనివారం ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. వీళ్లలో ఆ సంస్థ ఎండి చలమల శెట్టి అనిల్ కుమార్ కూడా ఉన్నాడు. వాళ్ళ నుంచి వివరాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించారు. క్రీడల్లో ఏమాత్రం లేని మీ కంపెనీ ఇందులోకి ఎందుకు దిగింది? ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు? ఆ సమయంలో మీకు ఏ విధమైన హామీలు ఇచ్చారు? ఒప్పందానికి ముందే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో 41 కోట్ల మొత్తం ఎందుకు ఇచ్చారు? రేసు ద్వారా మీ కంపెనీకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ రెండో సెషన్ పూర్తి చేయకుండానే ఎందుకు వైదొలిగారు? ఇలాంటి ప్రశ్నలు అడిగారు. 3.5 గంటల పాటు కొనసాగిన విచారణలో కేటీఆర్తో ఉన్న సాన్నిధ్యం మీద ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసులో ప్రమోటర్గా ఉండబోతున్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మిమ్మల్ని ప్రమోటర్గా ఆహ్వానించింది కేటీఆర్ఏనా? ప్రమోటర్గా అవకాశం లభించనున్న సంగతి తెలిసే రేసు ప్రారంభం అవడానికి ముందే నెక్స్ట్ జెన్ ఏస్ రేస్ కంపెనీలని ప్రారంభించారా? అప్పట్లో మీకు రాష్ట్ర